ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో వాగ్దాన సందేశం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభావితం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మన దేవుడు మంచివాడు, ఆయన గొప్పవాడు, కీర్తనీయుడు, ఆయన స్తోత్రార్హుడు. నువ్వు నేను చేసే స్తుతికి పాత్రుడైన దేవుడు మన ప్రభువు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే ఆ మాటను పౌలు మహాశయుడు రాశాడు. యేసు ప్రభువును చాలామంది ఈ రోజుల్లో దేవునిగా గుర్తించలేకపోతున్నారు. బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు ఆరాధనీయుడు, ఆయన దేవుడు. ఆయన ఆరాధించడం మనందరి లక్ష్యము, మనందరి కర్తవ్యం. ఎందుకంటే ఆయన ఆరాధనీయుడు, స్తుతిపాత్రుడు. మనందరి కోసం శిలువలో మరణించి తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించారు. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో, ఆయన గట్టిగా పట్టుకుంటారో, వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే తెరవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 and verse 7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మీ. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ యందు నా మాటలు నిలవనివ్వండి, నా యందు మీరుండండి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్తలో యేసు ప్రభు దైవత్వం చాలా చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ను ఎట్టి విధానంలో ప్రేరేపించారంటే యేసు ప్రభు దైవత్వాన్ని చాలా స్పష్టంగా సువార్తలో రాసుకుంటూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టే తక్కిన సువార్థికులు రాయని చాలా అంశాలు అపోస్తలుడైన యోహాను రాసుకుంటూ వచ్చారు. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన ప్రసంగం, దీన్ని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. యేసు ప్రభు వారు మేడగదిలో చెప్పిన ఈ మాటలన్నీ కూడా 13వ అధ్యాయం ప్రారంభం నుండి 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఫలించుట అనే అంశాన్ని ఎక్కువగా యేసు ప్రభు హైలైట్ చేశారు. ఒక వ్యక్తి తన పాపినని గుర్తించి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అయిపోయిందా? ఆధ్యాత్మిక జీవితం అక్కడతో ముగించబడిందా? ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా తన రక్షణను కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. పరలోక పిలుపు మనకు అందేంత వరకు కూడా మన జీవితం దేవునికి మహిమార్థమై ఉండాలి, ఆయన్ను గణపరిచేదిగా ఉండాలి, భావితరాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనదే, అయితే ఆ తర్వాత జీవితం ఫలవంతమైన జీవితాన్ని జీవించాలనే ప్రభు కోరుతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో నేను రక్షణ పొందేశాను కదా, మారు మనసు పొందేశాను కదా, ఇంకంతా అయిపోయింది అన్నట్టుగా చాలామంది జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు. కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత రక్షణ పొందిన తర్వాత దేవునికి మహిమను తీసుకొచ్చే విధానంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువును రక్షణగా అంగీకరించాడు, కానీ ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులు అనేక మందిని ప్రభావితం చేశాయి, సంఘాలకు దీవెనకరంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ రక్షణ తర్వాత నీ జీవితం ఫలవంతమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఫలించాలని, బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనము ఆత్మఫలం ఫలించటం వలన, మారు మనసు తగిన ఫలములు ఫలించడం వలన, వెలుగు ఫలాన్ని ఫలించడం వలన పరలోకపు తండ్రి మహింపరచబడతారు. దేవుడు మనల్ని కలుగు చేసిన ఉద్దేశం అది కదా, ఆయన మనల్ని నిర్మించిన విధానమే అది కదా. నా పేరు పెట్టుబడి నా జనులు నా ఎదుగు తీసుకురండి, ఎందుకంటే నా మహిమ నిమిత్తం నేను వారిని కలుగు చేశాను, వారిని సృష్టించానని దేవుడే మాట్లాడాడు. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురావట్లేదు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో, ప్రభు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బేరీజు వేసుకుని ఫలములు ఫలించే జీవితంగా నీ జీవితం ఉందా? ఇలా ప్రశ్నించుకుని గనక మనల్ని మనం సరిచేసుకోగలిగితే, మనల్ని మనం సిద్ధపరచుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల ద్వారా మన ప్రభును రక్షకుడైన దేవుడు ఎల్లప్పుడూ మహింపరచబడతారు. ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతూ ఏమన్నారంటే, మీకు ఏది ఇష్టం అడగండి, మీకు ఇస్తాను. అలా అని చెప్పి వ్యర్థమైన కోరికలు తీరుస్తానని ప్రభు చెప్పలేదు. వ్యర్థమైన ఆశలన్నీ బొట్టరండి, లోకాశలన్నీ తీసుకురండి, నేను అవన్నీ గ్రాంట్ చేస్తూ ఉంటాను, మీరు అడగండి అంతే ఇచ్చేస్తూ ఉంటానని ప్రభు చెప్పలేదు. జాగ్రత్త గమనించండి, రక్షించబడిన విశ్వాస యొక్క కోరికలు క్రీస్తు కేంద్రితమై ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ సెంటర్డ్ వాంట్స్ ఆర్ డిజైర్స్.
క్రీస్తు కేంద్రితమైన కోరికలుగా ఉంటాయి. వ్యర్థమైన ఆశలు కానీ, లోకాశలు కానీ, లోక సంబంధమైన ఇచ్చలు కానీ నెరవేర్చుకోవడానికి దేవుని బిడ్డ పరుగులెత్తడు. క్రీస్తు రాజ్యం కట్టబడాలని, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలని, క్రీస్తు యొక్క మహిమను అనుభవించాలని, క్రీస్తు ప్రభు యొక్క సంఘము నానాటికి అభివృద్ధి పొందాలని, సంఘ నిర్మాణంలో, సంఘ అభివృద్ధిలో నా మట్టుకు నేను ఏం చేయగలనని తను ప్రశ్నించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ క్రైస్తవుడు ముందుకు వెళ్తాడు. కాబట్టి ఆ వ్యక్తి కోరికలన్నీ కూడా క్రీస్తు కేంద్రితంగా ఉంటాయి. నీ కోరికలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించే. ఉదయాన్నే లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు నీ కోరికలన్నీ కూడా ఒక పేపర్ మీద రాస్తే అందులో ఎన్ని మంచి ఉంటాయి, అందులో ఎన్ని చెడ్డ ఉంటాయి ఆలోచించేయాలి. మూర్ఖత చొప్పున నడిచే కొన్నిసార్లు మన ఆలోచన చెడ్డ కోరికలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరేచ్ఛలు అన్నాడు. అందుని బట్టే చాలామంది శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికే బ్రతుకుతున్నా ఉన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు శరీరేచ్ఛలు నెరవేర్చరన్నాడు. ఇఫ్ యు వాక్ ఇన్ ద స్పిరిట్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద బాడీ. శరీరానికి సంబంధించిన ఇచ్చలు, కోరికలు ఇవన్నీ నెరవేర్చకుండా మనం ఉండాలి అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మకు మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. నా యందు మీరు నిలిచి ఉండండి, అబాయిడ్ ఇన్ మీ. నా పరిశుద్ధతలో, నా ప్రేమలో, నా సహవాసంలో మీరు నిలిచి ఉండండి. మీలో నా వాక్యాన్ని ఉండనివ్వండి. అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, మీకు ఇస్తాను. అపోస్తలుడైన పౌలు జీవితం మరొక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనేక మంది రక్షణ పొందాలని, దేవుని సంకల్పాన్ని గుర్తెరగాలని, రక్షణ భాగ్యంలో కొనసాగాలని పౌలు ఆశించాడు. అతని కోరికలన్నీ కూడా క్రీస్తు రాజ్య నిర్మాణం వైపుగానే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మంచి ఆహారం తినొద్దని బైబిల్ చెప్పట్లేదు, మంచి బట్టలు కట్టుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు, గృహాలు వద్దు అని దేవుని వాక్యం చెప్పలేదు, వాహనాలు వద్దని చెప్పలేదు. కానీ ఒక క్రైస్తవుని యొక్క కోరికలు వాటికి అతీతంగా ఉంటాయి. నశించిపోతున్న వ్యక్తులు రక్షణ పొందాలి. ఎవరైతే ఇంకా సువార్తను వినలేదో వారికి సువార్త అందాలి. క్రీస్తు రాజ్య విస్తరణ జరగాలి. పరిశుద్ధతలు అందరూ ఎదగాలి. నీతితో ప్రతి ఒక్కరూ జీవించాలి. ఇలాంటి ఆలోచనలు ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి మంచి కోరిక, నీతియుక్తమైన ప్రతి కోరికను దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనదని బైబిల్లో రాయబడింది. అందును బట్టి దేవుని సన్నిధిలో ఆయనలో నిలిచి ఉందాం, వాక్య ప్రకారం జీవిద్దాం, ఆత్మ సంబంధంగా, మానసికంగా, శారీరకంగా మనకి ఏది అవసరమో ప్రభుతో చెబుదాం. దేవుడు వాటిని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చి అద్భుతం చేస్తారు. ఒక బ్రేక్ త్రూ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు, నీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని నువ్వు ఆశిస్తున్నా దేవుని వైపు చూడు, ఆయన సంకల్పాన్ని గుర్తెరుగు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. ఖచ్చితంగా ప్రభు నీ పక్షా నుండి మేలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ప్రతి మంచి మాటను బట్టి నీకు వందనాలు. మేము నీలో నిలిచి ఉన్నప్పుడు, నీ వాక్యం మాలో ఉన్నప్పుడు ఏది ఇష్టం అడగండి మీకు ఇస్తానని వాగ్దానం చేశావు. లేఖనాల్లో అనేక మంది యొక్క ఆశలను నెరవేర్చావు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తూ నీ సన్నిధిలో తమ ఉద్దేశాలను ప్రభువా, తమ కోరికలను, తమకేం కావాలో నీకు తెలియజేస్తున్నారో వాటిని మీరు నెరవేర్చండి. నీ నా మహిమార్థమై అనారోగ్యతున్న వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. సంపూర్ణమైన నీ కృపను వారి మీద కృమరించండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.